వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. మీరు జేఈలో క్వాలిఫై అవ్వలేదా? జేఈ మెయిన్స్లో లేదా జేఈ మెయిన్స్ రాసి జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వలేదా? బట్ స్టిల్ ఐఐటి మీ డ్రీమా? సో ఇలాంటి స్టూడెంట్స్కి వితౌట్ జేఈ ఐఐటిలో ఎలా జాయిన్ అవ్వాలి, ఐఐటిలో సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. ఐ ఛాలెంజ్ ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో దొరుకుండదు. చాలామంది ఆస్పిరెంట్స్ జేఈని ఒక మిషన్ లాగా వాళ్ళు దానికోసం వర్క్ చేస్తుంటారు. బట్ సమ్హౌ హెవీ కాంపిటీషన్ వల్ల, అదర్ రీజన్స్ వల్ల దే ఆర్ అనేబుల్ టు మేక్ ఐఐటి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా దిస్ వీడియో విల్ బీ ఏ పాత్ ఫైండర్. ఎందుకంటే ఐఐటిలో మీకు బీఎస్సీ, నాట్ బీఎస్సీ, బిఎస్, ఎంఎస్ ఏదైతే మనకు ఫారిన్ యూనివర్సిటీస్లో వస్తాయో దాంట్లో మీరు చేయొచ్చు. బిఎస్ 4 years ఆఫ్ కోర్స్ ఈక్వలెంట్ టు బీటెక్. సో మీరు బయటకు వెళ్తే, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తే మీకు బీఎస్నే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనం బీటెక్ అని చెప్పి చాలామంది అంటుంటాము, అక్కడ బీఈ, బిఎస్ అలా అంటుంటారు. సో అలాంటి కోర్స్ మీరు ఐఐటిలో చేయొచ్చు. ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. సో వీడియోని జాగ్రత్త కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. కంప్లీట్ ఫీజులతో సహా ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎప్పుడెప్పుడు ఎగ్జిట్. ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇయర్లో మీకు అయిపోయింది, మీకు ఫస్ట్ ఇయర్ తర్వాత మీకు కొంచెం నచ్చలేదు అనుకోండి, ఫస్ట్ ఇయర్లో బయటకు వస్తున్నా సరే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, సెకండ్ ఇయర్ తర్వాత బయటకు వస్తున్నా సర్టిఫికేట్ వచ్చేస్తాయి. సో ఆ రకంగా అంత బ్యూటిఫుల్గా ఈ కోర్స్ని డిజైన్ చేశారు. ఎంతమంది వెళ్తే అంతమంది జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో. దాంట్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఫీజు అయితే కొంచెం హయ్యర్ సైడే ఉంటుంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్గా చూడండి వీడియోని. చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మనబడి ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు అందించడంలో ఓన్లీ మనబడియే అందించగలుగుతుంది. కాబట్టి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దానివల్ల ఇలాంటి వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వరు. మొత్తం వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఇచ్చున్నాం కింద, దాని లింక్ కూడా దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలా వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా పీడిఎఫ్స్ ఉన్నా కూడా దాంట్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. సో అన్నీ కూడా మీకు అలర్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఫైన్ స్టూడెంట్స్, సో ఆలస్యం చేయకుండా కంప్లీట్గా వీడియో చూద్దాం. సో ఐఐటి మెడ్రాస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్కి యాజ్ వెల్ యాజ్ 11th క్లాస్ చదివే స్టూడెంట్కి కూడా ఒక ఆప్షన్ క్రియేట్ చేసింది. ఏంటంటే ఐఐటి మెడ్రాస్లో యూ కెన్ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మన రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలా కాకుండా బీఎస్ అంటారు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. ఇట్స్ అ 4 years ఆఫ్ కోర్స్ అనమాట. అయితే ఈ కోర్స్ ఎలా చేయాలి అంటే, నాట్ ఓన్లీ అంటే మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతాయి. బట్ ఎగ్జామినేషన్ ఐఐటి మెడ్రాస్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో, ప్లస్ అదర్ స్టేట్స్లో. వాటిలో వెళ్ళి మీరు ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. అంత క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఆ క్రెడిట్స్ ఉంటేనే మీరు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతారు. సో ఈ బీఎస్ ఒకవేళ మీరు 4 years అంటే అన్ని క్రెడిట్స్ మీరు తెచ్చుకోలేని పొజిషన్లో ఉంటే అప్పుడు మీకేంటంటే ఒక డిప్లొమా అని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దానికి అది కూడా డిప్లొమా కూడా తెచ్చుకోకపోతే ఒక ఫౌండేషన్ కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఒక ఐఐటి మెడ్రాస్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది. ప్లస్ ఐఐటి అల్యూమినీలో వాళ్ళ అకాడమిక్స్లో ఎవరైతే చదివారో పాస్ట్ స్టూడెంట్స్, వాటిలో మీ లిస్ట్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది. ఈ ఐఐటి సర్టిఫికేట్ పెట్టుకొని మీ ఏ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా, లేదా ఎంఎస్ కోసం ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మీరు చదివే రెగ్యులర్ ఇంజనీరింగ్ కన్నా సర్టిఫికేట్ కన్నా మోస్ట్ వాల్యుబుల్ అనమాట. సో అంత వాల్యుబుల్. సో నా సజెషన్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, చేస్తూ ఐఐటీలోనే చేరాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది అప్లై చేయొచ్చు అనమాట, రెగ్యులర్ ఇంజనీరింగ్తో పాటు. సో అలాగ ఒకటి. ప్లస్ రెండోది ఏంటంటే, ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. బట్ కష్టపడాల్సి ఉంటుంది. బట్ ఈ 3 years కదా మీరు కష్టపడే, తర్వాత కష్టపడాల్సిన అవసరం లేదు. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి సర్టిఫికేట్ మీకు వస్తే. ఫైన్. సో ఇది మొత్తం ఓవరాల్ స్ట్రక్చర్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దీన్ని బీఎస్సీ డిగ్రీ అని చెప్పి అంటారు ఐఐటీలో. సో ఈ బీఎస్సీ డిగ్రీ మొత్తం టోటల్గా మీకు 4 years అయితే ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఇందాక చెప్పినట్టు మనకు క్రెడిట్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో 3 levels ఆఫ్ మనకు కోర్స్ ఉంటుంది. ఒకటి ఫౌండేషన్ అని అంటారు, ఇంకోటి డిప్లొమా లెవెల్ అంటారు, ఇంకోటి బీఎస్ డిగ్రీ అంటారు. సో ఈ ఫౌండేషన్ లెవెల్లో 44 credits రావాలి. సో మీకు ఏంటంటే థియరీ ఒక ల్యాబ్ కోర్స్ అనేది ఉంటుంది. 9 theories ఒక ల్యాబ్ కోర్స్. డిప్లొమా లెవెల్లో 42 credits వస్తాయి మీకు, 8 theory అండ్ 2 ల్యాబ్ కోర్సెస్ ఉంటుంది. బీఎస్సీ డిగ్రీలో 56 credits వస్తాయి, 12 courses ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఇది ఆప్షనల్ అనమాట, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది సెమిస్టర్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. సో సెమిస్టర్ సిస్టమ్ అంటే 2 semesters ఉంటుంది పర్ ఇయర్లో. సో ఒక్కొక్క సెమిస్టర్ 12 weeks అంటే ఆల్మోస్ట్ 3 months ఉంటుందన్నమాట మీకు. సో ఈ దీంట్లో ఏంటంటే వీడియో లెక్చరర్ అండ్ అసైన్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా మీకు ఇస్తారు. అసైన్మెంట్స్ అన్ని మీరు వాళ్ళ లెక్చరర్ విని వాళ్ళు మీకు ఇచ్చిన అసైన్మెంట్ని
కంప్లీట్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్విజెస్ ఉంటాయి. ఈ క్విజ్లు ఇన్ పర్సన్ ఇన్విజిలేటెడ్ క్విజ్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మీ వాళ్ళ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్లోకి వెళ్ళి మీరు ఈ క్విజ్ అనేది అటెండ్ అవ్వాలి. ఇట్ జస్ట్ లైక్ అన్ ఎగ్జామ్ అనమాట. మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళలో క్విజ్ అనేది కండక్ట్ చేస్తారు. దెన్ ఫైనల్గా సెమిస్టర్ అండ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా వాళ్ళ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సెంటర్లోకి వెళ్ళి మీరు ఆ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. సెంటర్ అంటే ఐఐటి చెన్నై కాదు, మీకు నియర్ బై సెంటర్స్ ఉంటాయి, ఆ లొకేషన్స్ కూడా చెప్తాను. బట్ ఓవరాల్గా ఒక సెమిస్టర్లో ఒక 1 వీక్ మాత్రం మీరు ఐఐటి చెన్నైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద కోర్స్ అసెస్మెంట్స్ మే ఇంక్లూడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్స్, మినీ ప్రాజెక్ట్స్, వైవాస్, టేక్ హోమ్ అసైన్మెంట్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మీకు ఓవరాల్గా అన్నింటిలో ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క దాంట్లో మీరు క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ తర్వాత డిప్లొమా తర్వాత బీఎస్సీలో మినిమం ఈ క్రెడిట్స్ ఉంటేనే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఆ క్రెడిట్స్ ఏంటంటే ఫౌండేషన్లో 44 క్రెడిట్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. డిప్లొమా వచ్చేసరికి 86 క్రెడిట్స్, అంటే డిప్లొమాలో మీకు టోటల్గా ఇంకొక 44 పాయింట్ చెప్పినట్టు ఉన్నాను. సో ఆ రెండింటిని కలిపి మీకు డిప్లొమాలో అంటే ఫౌండేషన్ ప్లస్ డిప్లొమా రెండు కలిపితే 86 క్రెడిట్స్తో ఉంటే అప్పుడు మళ్ళీ మీరు బీఎస్సీ డిగ్రీ చేయొచ్చు అనమాట. దెన్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ బీఎస్సీ డిగ్రీ 4 to 8 years అని చెప్పి ఇచ్చారు. అంటే జనరల్గా ఆన్లైన్లో చేస్తుంటారు కాబట్టి కొంతమంది ఏంటంటే సరిగ్గా చేయకపోతే 8 years దాకా వాళ్ళకి ఎక్స్టెంట్ అయితే టైం అయితే ఇస్తారు. 8 yearsలో వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఆ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది అవర్స్ కోర్సు వీక్ అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ 10 hours ఒక వీక్లో 10 hours ఆఫ్ కోర్స్ ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ మనకు రోజుకి ఒక 1.5 hour అనుకోండి, 6 days వర్కింగ్ అనుకుంటే 1.5 hour 9 hours అనుకోండి. సో ఆ రకంగా మీకు కోర్సు డిజైన్ చేసి ఉంటారు. ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫీ అనేది ఒకసారి లాస్ట్లో చెప్తాను. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ అండ్ అసైన్మెంట్స్, తర్వాత కోర్స్ రిజిస్ట్రేషన్. సో ఈ కోర్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఈ కోర్స్ రిజిస్ట్రేషన్ గురించి ఇక్కడ మీకు ఒక లింకింగ్ ఇస్తున్నారు. సో నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేస్తాను, ఈ వెబ్సైట్లో చూడండి. May 2024 బ్యాచ్ అప్లికేషన్ క్లోజ్ ఆన్ May 26, 2024, ఎగ్జామ్ ఆన్ July 7, 2024, అప్లై నౌ. ఇది ఎగ్జామినేషన్ అనేది ఫౌండేషన్ కోర్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 26th రోజు మే రోజు మీకు లాస్ట్ డేట్, ఆ లోపల అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న వెంటనే ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది జనరల్గా. అలాగే జేఈ రాసి మెయిన్స్ రాసి అడ్వాన్స్ ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్లో ఎలిజిబుల్ అయ్యి అడ్వాన్స్ కొట్టాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు. దెన్ ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఎగ్జామినేషన్ సిటీస్ మనకు వేరియస్ ఉన్నాయి. సరే ఒకసారి వ్యూ లిస్ట్ అని క్లిక్ చేస్తే మనకు కడప, గుంటూరు, అనంతపూర్, భీమవరం, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అలాగే తెలంగాణకు సంబంధించి చూద్దాము. లెమన్ యూనివర్సిటీ తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అందరూ కూడా మంచి మనకు నియర్ బై ఉన్న సెంటర్సే ఉన్నాయి. దెన్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఫీ స్ట్రక్చర్ ఏంటంటే ఫీ టు బి పేడ్ అట్ ఈచ్ లెవెల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. సో ఫౌండేషన్ కోర్స్ అప్పుడు ఫస్ట్ 8,000 రూపీస్ ఫస్ట్ మీరు లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో 1000 అంటే మొత్తం టోటల్ 8 క్రెడిట్స్ ఉంటాయి. 8 క్రెడిట్స్కి 1000 రూపీస్ పర్ క్రెడిట్ లెక్కన. సో టోటల్గా 8,000. తర్వాత మళ్ళీ మీకు 72,000 రూపీస్ ఈ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. బీసీ, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి మళ్ళీ 50% రాయితీలు అయితే ఉంటాయి. సో టోటల్గా మీరు ఇక్కడికి వచ్చేసరికి ఫౌండేషన్ కోర్స్ అయ్యేసరికి 80,000 రూపీస్ ఖర్చు అవుతుంది. డిప్లొమా అయ్యేసరికి టోటల్గా మీకు 2,48,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ బీఎస్సీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కంప్లీట్ అయ్యేసరికి 5,84,000. అంటే 80,000 ప్లస్ 2,48,000 కాదు, ఇది మొత్తం ఇంక్లూడెడ్ అండి. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 5,84,000 విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. కాబట్టి అంటే మీరు ఫౌండేషన్ తర్వాత నాకు వద్దు అనుకుంటే 80,000తో ఎగ్జిట్ అవ్వచ్చు. డిప్లొమాతో వద్దు అనుకుంటే 2,50,000తో ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు మొత్తం బీఎస్ కూడా కంప్లీట్ చేస్తానంటే టోటల్గా మీకు వచ్చేసరికి 5,84,000 రూపీస్ మీకు ఈ 4 yearsకి మీకు ఖర్చు అవుతుంది. తర్వాత కేటగిరీ మళ్ళీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫీ వేవర్లో ఎంతెంత రాయితీలు ఇచ్చారు. ఎస్సీ అండ్ ఎస్టీ విత్ పీడబ్ల్యూడి ఆర్ పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడి, అది కూడా 40% డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 50%. ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఇన్కమ్ బిట్వీన్ 1 to 5 lakhs per annum, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 1,00,000 నుంచి 5,00,000 per annumలో ఉన్న వాళ్ళకి 50% రాయితీ. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి విత్ 40% డిజేబిలిటీ సర్టిఫికేట్ 75%. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 75% ఇస్తున్నారు. తర్వాత ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడి విత్ 40% డిజేబిలిటీ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh, 1,00,000 రూపాయల యాన్యువల్ ఇన్కమ్ కన్నా ఎవరికైనా ఉన్న వాళ్ళకి 75% ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ ఫీజు సంబంధించింది. తర్వాత ఈ కోర్స్కి సంబంధించి మీకు ఇందాక చెప్పాను కదా. సో ఫౌండేషన్లో మీకు టోటల్గా 10 hours పర్ కోర్స్ ఉంటుంది. సో 1 year దాకా ఉంటుంది. టోటల్గా 40 credits ఉంటుంది. సో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు ఫౌండేషన్ ప్రకారము 1 second
ఎగ్జిట్ అయిపోతే మీకు ఫౌండేషన్ సర్టిఫికేట్ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు మీరు నేను ఎగ్జిట్ అవ్వను, నేను మళ్ళీ చదువుతాను అనుకుంటే దెన్ డిప్లొమా లెవెల్కి వెళ్తుంది. ప్రొసీడ్ టు నెక్స్ట్ లెవెల్ వచ్చి డిప్లొమా లెవెల్. సో ఇక్కడ డిప్లొమా లెవెల్లోకి వచ్చేసరికి మీకు డిఫరెంట్ కోర్స్ ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ పేరుకే డిప్లొమా, కానీ ఏంటంటే దాని లెవెల్కి డిప్లొమా లెవెల్ స్టాండర్డ్లో ఉంటుందని, అంతే తప్పితే ఇది డిప్లొమా అని కాదు. బట్ స్టిల్ హౌఎవర్ దాని డిప్లొమా లెవెల్లో మీకు ఇది ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ మీకు ఏం చేస్తారంటే డిప్లొమా లెవెల్లో టోటల్గా ఇక్కడ 10 కోర్సెస్ ఉంటాయి, 42 క్రెడిట్స్ ఉంటుంది. 1 to 3 years లోపల కంప్లీట్ చేయొచ్చు. 10 hours పర్ కోర్స్ పర్ వీక్ చేయొచ్చు. 1,68,000. సో మీరు డిప్లొమా లెవెల్ అయిపోయింది, నాకు అవసరం లేదు అనుకుంటే డిప్లొమా లెవెల్లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు ఏమని ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకటేంటంటే ఇఫ్ ఎ లెర్నర్ హ్యాస్ కంప్లీటెడ్ ఆల్ ద కోర్స్ అండ్ ల్యాబ్స్ ఇన్ ఫౌండేషన్ లెవెల్ అండ్ డిప్లొమా దే కెన్ ప్రొసీడ్ టు ద బిఎస్ డిగ్రీ లెవెల్. దే మే ఎగ్జిట్ విత్ ఎ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. సో లేదు అనుకుంటే మీరు ఐఐటి మెడ్రాస్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే బీఎస్సీ నెక్స్ట్ ఫర్దర్ దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బీఎస్సీకి వెళ్ళేసరికి టోటల్గా మ్యాథ్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అని మొత్తం టోటల్గా మనకు డిఫరెంట్ కోర్స్ ఉంటాయి. ఈ కోర్సెస్ ఏమేమి నేర్పిస్తారని ఉంటుంది దీనికి. సో బీఎస్సీ డిగ్రీ లెవెల్ మొత్తం టోటల్ 12 కోర్సెస్ ఉంటాయి మనకు. 1 to 3 years ఉంటుంది టోటల్గా. 10 hours ఆర్ కోర్స్ పర్ వీక్. టోటల్ 3,36,000 రూపీస్ మీకు ఫీ ఉంటుంది. సో మీరు ఇందాక చూసినప్పుడు 5,50,000 ఉంది, అది ఎందుకంటే ఇంక్లూడింగ్ డిప్లొమా యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్ కోర్స్. సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత 142 క్రెడిట్ సిస్టమ్ అనేది వస్తుంది. తర్వాత కోర్స్ రిక్వైర్మెంట్ మీకు బీఎస్సీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఓవరాల్గా అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే ఇక్కడ మనకి ఎలాగైతే బీటెక్ ఇవన్నీ ఉంటాయో అక్కడ క్రెడిట్ సిస్టమ్ అనేది చూస్తారు. ఇక్కడ మనకు ఓన్లీ బీటెక్ వచ్చిన తర్వాత జేఎన్టీయూ, హైదరాబాద్, కాకినాడ, అనంతపూర్లో క్రెడిట్ సిస్టమ్ అనేది కనబడుతుంది తప్పితే వేరే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్లో మన క్రెడిట్ సిస్టమ్ అనే మాట కానీ మనం ఎప్పుడు వినము. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే క్రెడిట్ సిస్టంలోనే త్రూఅవుట్ వరల్డ్ అంతా కూడా క్రెడిట్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్ చేశారా ఎన్ని క్రెడిట్స్, 10th చేశారా ఎన్ని క్రెడిట్స్, గ్రాడ్యుయేషన్ చేశారా ఎన్ని క్రెడిట్స్, పీజీ చేశారా ఎన్ని క్రెడిట్స్, అట్లా క్రెడిట్ సిస్టమ్ అని ఉంటాయంట, పాయింట్స్ అనమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా వీళ్ళు మొత్తం టోటల్గా మనకి ఏమేమి ఎలెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సర్టిఫికేట్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా మీకు సర్టిఫికేట్ అయితే ఐఐటి మెడ్రాస్ నుంచి ఈ రకంగా ఇస్తారు. ఏమని, యు ఆర్ సో అండ్ సో పర్సన్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ సిస్టమ్, సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇచ్చి, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ అనేది మీ ఫోటో వేసి, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అవన్నీ ఇచ్చి దీనికి ఒక బార్ కోడ్ ఇచ్చి, సో దీని వాళ్ళు స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేటట్టుగా పెట్టారు. అలాగే డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్ ఇది ఉంటుంది. అలాగే మన ఫౌండేషన్ కోర్స్కి వచ్చి నేమ్ ఆఫ్ లెర్నర్ అని చెప్పేసి ఫౌండేషన్ కోర్స్కి ఇచ్చిన సర్టిఫికేట్ ఈ రకంగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇది May 26 దీనికి లాస్ట్ డేట్. అండ్ క్వాలిఫైర్ ఫేస్ వీక్ 1 స్టార్ట్ May 31 నుంచి స్టార్ట్ అయిపోతుంది. July 7 నుంచి క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది అయిన తర్వాత డిప్లొమా అవచ్చు. సో మీరు ఎక్కడన్నా ఇంజనీరింగ్ చేయండి, ఎక్కడన్నా గ్రాడ్యుయేషన్ చేయండి, ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా అయితే అపీర్ అవ్వండి. దీనికి ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు. ఎనీ 12th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి. ఫీజు ఇందాక నేను చెప్పినట్టు అప్లై చేసేటప్పుడు ఫీజు అయితే మాత్రం 6,000 రూపీస్ జనరల్ కేటగిరీకి ఉంటుంది ఫీజు. తర్వాత SC ST వాళ్ళకి 3,000 ఉంటుంది. SC ST విత్ PWD అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1,500 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంటుంది. జేఈ బేస్డ్ ఎంట్రీ డిఫరెంట్, రెగ్యులర్ బేస్డ్ ఎంట్రీ డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఇందాక చెప్పినట్టుగా నేను క్వాలిఫైర్, తర్వాత డిప్లొమా యాజ్ వెల్ యాజ్ BS అయితే మొత్తం ఉంటుంది. సో ఇది కంప్లీట్గా అయితే మాత్రం ఈ కోర్సెస్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంకేదన్నా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే డోంట్ హెసిటేట్, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.